ప్రభుత్వ నిర్లక్ష్యం అకాల వర్షాలు ఖమ్మం భద్రాద్రి జిల్లాలో రైతుల పాలిట శాపంగా మారాయి. విస్తారంగా పంటలు పండినా కొనుగోలు చేసే దిక్కులేక రైతులు గోసపడుతున్నారు. దీనికి తోడు కల్లాలో మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రి భవన్లు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కావలి కాస్తున్నారు. ఇంత చేసినా అకాల వర్షాలతో పంట తడిసి నష్టపోతున్నారు. ఖమ్మం భద్రాద్రి జిల్లాలో అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. రైతులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం ధాటికి వరి, మొక్కజొన్న తడిసిపోయింది. దాదాపు 2 నెలలుగా మొక్కజొన్న కొనుగోలు లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది. ఇక నెల రోజులుగా వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. ఇటు వడ్లు అటు మొక్కజొన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల కల్లాల్లోనే మగ్గుతున్నాయి. వాతావరణ మార్పులను పసిగట్టిన రైతులు అప్పోసొప్పో చేసి వేలాది రూపాయలు వెచ్చించి టార్ఫలిన్లు, కవర్ పట్టాలు కొని ధాన్యం రాసులపై కప్పుకున్నారు. కానీ భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం ధాటికి పట్టాలు ఎగిరిపోయాయి. దీంతో చాలా చోట్ల మొక్కజొన్న, వరి ధాన్యం నీళ్లలో నానాయి. మొక్కజొన్నలు 3 ఎకరాలు వేసిన 120 క్వింటాలైనాయి. 25 రోజులైంది వేసుకొచ్చి. ఇక్కడ స్పందించే పరిస్థితి లేదు. 25 రోజులు వచ్చిన కాంట్రాక్టులు కొన్నోళ్ళయి బేరగాళ్ళే వేస్తున్నారు. ఇక్కడ మార్కెట్లో అమాలీలు ఎండ కొడుతుందంటాం, కాసేపు వేయటం, షెడ్లో కూర్చోవటం, కాంట్రాక్టర్లు వాళ్ళ బేరగాళ్ళే తీసుకొచ్చి వేయటమే జరుగుతుంది. కానీ రైతులు చాలా ఇబ్బంది పెడతారు. మెయిన్గా బస్తాకి ₹1 ఇచ్చేటోళ్ళు గతంలో ఇప్పుడు ₹25, ₹30 చేశారు దీన్ని. అకాల వర్షం ప్రభావం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, తిరుమలాయిపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. మద్దులపల్లి మార్కెట్ యార్డు, కొండపల్లి మార్కెట్ యార్డు, బచ్చోడు, పిండిప్రోలు, సుబ్లేడు లాంటి మేజర్ గ్రామాల్లో ధాన్యం రాసులు వర్షార్పణమయ్యాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రూరల్, బూర్గంపాడు, కరకగూడెం మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వరి, మొక్కజొన్న తడిసిపోగా చెట్లు నేల కొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. హోర్డింగ్లు, ఇళ్ల మీద రేకులు, కల్లాల్లో కప్పిన పట్టాలు గాలి దాటికి ఎగిరిపోయాయి. వందల మంది రైతులకు సంబంధించిన వేలాది క్వింటాళ్ల మొక్కజొన్న తడిసింది. వరిధాన్యం పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గాని నష్టం అంచనా వేసిన పాపాన పోలేదు. మంచి వడ్లు, మొక్కజొన్నలే కొనుగోలు చేయని రేవంత్ ప్రభుత్వం తడిసిన వాటిని పట్టించుకుంటుందా అని రైతులు దిగాలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. నేను 6 ఎకరాల పంట వేసా. నేను పంట తీసుకొచ్చి 20 రోజులు అయింది. 20 రోజుల నుంచి మా మేడం పట్టించుకోవట్లేదు. మేడం నారాయణ కుమ్మక్కై ఫస్ట్ బస్తాలు వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు బస్తాలు కొనుక్కొచ్చి ముందు రైతులు కొనుక్కొచ్చుకుంటారు. దానికి రెడీ అని మేము ఒప్పుకున్నాం. బస్తాకు ₹1 లారీ కమిషన్ ఉండేది. దాన్ని ₹5 చేశారు. 5 నుంచి 10 చేశారు. 10 నుంచి 20 చేశారు. 20 నుంచి 10 చేశారు. 10 నుంచి నేను ₹30 అంటుంది మేడంకి, నారాయణకి. ఈ లారీ వాళ్ళకి ఇచ్చేది మాకు తెలియదండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు మాకే సంబంధం లేదు. మీ వర్షం అయితే ఇబ్బంది పడుతుంది, పట్టాడినా మేము మాకు సంబంధం లేదు మేడం అంటుంది. 20 రోజులు అయింది పంట ఇచ్చి సగం పంట తడిసిందండి కళ్ళల్లో. నేను నాకు పోయేది ఇక్కడ సరుకు పోయేది కాక 3 చోట్ల పోసా. 2 కుప్పలు తడిసినాయి, 1 కుప్ప తడవలేదు. దాని తోరికి 3 కుప్పలు కూడా కాటా అయ్యేదండి. నాకు 240 బస్తాలు ఉన్నాయి. 240 బస్తాలు 120 బస్తాలు తడవలేదు, 120 బస్తాలు తడిసాయి. ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్ల మొక్కజొన్నలు పండాయి. వరి దిగుబడి కూడా విస్తారంగా వచ్చింది. కానీ ప్రభుత్వం అసలు కొనుగోళ్లు చేయటం లేదు. ఇప్పటికే 2 సార్లు చెదురుమరలు జల్లులు పడ్డాయి. నిన్న మొన్నటి వర్షం భారీ నష్టం జరిగింది. కానీ ప్రభుత్వం కొనుగోలు ఎందుకు ముమ్మరం చేయటం లేదో రైతులకు అంతు చిక్కడం లేదు. పైగా మరిన్ని తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో రైతులు మరింత టెన్షన్ పడుతున్నారు. 3 ఎకరాలు మొక్కజొన్న వేసినాం. అట్లాగనే తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి కాటా వేసి కూడా 10 రోజులు అయింది. ఇంత మటుకు ఈ లోడ్ ఎత్తలేదు. లోడ్ ఎత్తడానికి లారీలు లేవు, డీజిల్ లేదు, అది ఇదని చెప్తారు. అట్నే చెప్పుకోకుంటుండి రాత్రి అకాల వర్షం వచ్చింది. మొత్తం తడిసి ఇదైనాయి. ఈరోజు మరి పంపిస్తామని అన్నారు. మరి పంపించేది తెలియదు, ఏమనేది తెలియదు. చాలా ఇబ్బంది అవుతుంది. అధికారులు దీన్ని కొద్దిగా శ్రద్ధ తీసుకొని మాకు కొద్దిగా న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రకృతి కరుణించి మంచి పంట పండిందని రైతులు సంతోషపడాల్సిన సమయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో దిగాలు పడుతున్నారు. కొనుగోలు ముమ్మరం చేసి వానలు, అకాల గాలి దుమారాల నుంచి రక్షించాలని కోరుతున్నారు.